హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషు గ్రేస్ఫుల్ బ్లాగ్. సో ఇవాటి బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్జిబిషన్ బ్లాగ్ అనమాట. సో గోదావరి ఖనిలో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎగ్జిబిషన్ థీమ్ వచ్చేసి బయట ఈగల్ పెట్టారు. టోటల్ ఏంటి అంటే ఫారెస్ట్ థీమ్ అనమాట. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ అనమాట. సో ఇప్పుడే మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తున్నాము. మంచి మంచి సీనరీస్ అయితే పెట్టారనమాట మనం ఫొటోస్ దిగడానికి అండ్ మంచిగా రీల్స్ తీసుకోవడానికి కూడా మంచి మంచి సీనరీస్ అనేవి పెట్టారు. నేనైతే ఆ సీనరీస్ భలే ఎంజాయ్ చేశాను అనమాట. మంచి మంచి ఫొటోస్ కూడా దిగాను. సో ఇంకా చూద్దాం, ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నాం కదా ఎగ్జిబిషన్లో. సో ఏమేమి ఉంటాయనేది చూద్దాం. ప్రభాస్ నాకు బొకే ఇచ్చారనమాట. సో అలా నార్మల్గా జస్ట్ ఫన్. అండ్ నాగార్జున అవార్డు ఇచ్చారు. సెల్ఫీ థీమ్ అనమాట ఇది. సో నెక్స్ట్ ఫస్ట్ అయితే పెద్ద గొరిల్లాని అయితే పెట్టారు. భలే ఉంది గొరిల్లా అయితే. ఫారెస్ట్ కదా, సో ఫస్ట్ మనకి పెద్ద గొరిల్లాతో స్టార్ట్ చేశారనమాట. చాలా బాగుంది. చూస్తుంటే అన్నీ రియల్గా ఫారెస్ట్లోకి వెళ్ళినట్టే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో చూడండి, ప్రతి ఒక్కటి ఏవేవి ఉన్నాయో అన్నీ చూపిస్తున్నాను. యాక్చువల్లీ అక్కడ సౌండ్స్కి సరిగ్గా వాయిస్ విను. సో ఇట్లా వాటర్ వెట్టిల్లు. అండ్ ఇంకోటి ఏంటిదంటే మంచి మంచి థీమ్స్ కూడా ఆల్రెడీ చాలా మంది దిగుతున్నారు అనమాట. ఫ్యామిలీస్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, అందరు వచ్చారనమాట. ఎంజాయ్ చేస్తున్నారు. సీనియర్స్ దగ్గర ఫోటోస్ దిగుతున్నారు అనమాట. మా హస్బెండ్ చూడండి, నేను అన్ని పెంగ్విన్స్ మీకు అందరికి హాయ్ అని చెప్తాను. రియల్ గా ఫారెస్ట్ లోకి వెళ్ళినట్టే అనిపించింది. అంటే ఫీల్ మాత్రం. ఈ మధ్యలో చిన్న చిన్న సౌండ్స్ బాబు. అటు నుంచి వచ్చేటప్పుడు అదే చూపిస్తాను. ఇప్పుడు రెండు కవర్ చేయలేకపోతున్నా. వావ్. సో ఇద్దరం వచ్చాము, నేను మా హస్బెండ్. ప్యారెట్ అయితే చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. నిజం ఉన్నట్టే ఉన్నాయి, రియల్గా ఉన్నట్టే దానికి స్వింగ్ అవుతూ ఉన్నాయి. అవన్నీ చిన్న ఎలిఫెంట్, పెద్ద ఎలిఫెంట్. తాత కొడతాడు అందులో పోతే. అయితే ఎగ్జిబిషన్ షేర్ చేసుకుంటాం. నేను పుట్టినప్పటి నుంచి ఒకసారి ఎక్కిన, అది కూడా ఫుల్ జ్వరం వచ్చింది తెల్లారిలో. షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ మంచి మంచి షాపింగ్స్ అయితే ఉన్నాయి. సో నేను ఫస్ట్ అది చూడంగానే, ఆ రబ్బర్ బ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అవి చూడంగానే అందులోకి వెళ్ళి ఏదో ఒకటి షాపింగ్ చేయాలి అని అనిపించేసింది. సో చూడండి, రబ్బర్ బ్యాండ్స్ బయటే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగే అవి ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. సో లోపలికి వెళ్ళి ఇంకా ఏమైనా మనకి నచ్చినవి తీసుకున్నాము అని చెప్పి షాపింగ్ చేద్దామని దాంట్లోకి వెళ్ళాను అనమాట. సో లెట్స్ సీ. యాక్చువల్గా డుగ్గు అసలు ఎగ్జిబిషన్కి రాలేదు అని చెప్తున్నాను మీకు. రబ్బర్ బ్యాండ్స్ నేను చెప్పాను కదా, అలాంటి రబ్బర్ బ్యాండ్స్ చిన్న చిన్న క్లిప్స్ అండ్ చిన్న రబ్బర్ బ్యాండ్స్ కూడా సేమ్ అదే మోడల్లో ఉన్నాయన్నమాట. సో అందుకే నేను నాకు నచ్చినవి తీసుకుంటున్నాను. చిన్న రబ్బర్ బ్యాండ్ అనమాట, అది సేమ్ అలాంటిదే. నెక్స్ట్ బయట ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అంటే అదే సేమ్ రబ్బర్ బ్యాండ్స్ డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాను అనమాట నేను. లైక్ క్లిప్ రబ్బర్ బ్యాండ్, ఈ రబ్బర్ బ్యాండ్ అనమాట. మనం ఎట్లాగో ఆల్రెడీ ఎప్పుడెప్పుడు కొనుక్కుంటాం కాబట్టి మనకి ఏవి నచ్చితే అవి ఎప్పుడెప్పుడు తీసుకుంటాం కాబట్టి, ఎగ్జిబిషన్కి వెళ్ళాం కాబట్టి అవి ఆకర్షించుకున్నాయి అనమాట, అట్రాక్ట్ చేశాయి. సో అవి తీసుకున్నాను అనమాట నేను. చూడండి రబ్బర్ బ్యాండ్.
మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడుతున్నానో అని వీడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. గాజులు కూడా డైలీ యూజ్ బ్యాంగిల్స్ బాగున్నాయి. నెక్స్ట్ చిన్న చిన్న పిల్లలకి బొమ్మలు షాప్స్, సేమ్ ఇవరిదాకా మనం వెళ్ళిన షాప్ లాంటిదే. దీనిలోకి వెళ్తే మాత్రం మనము అన్నీ నార్మల్గా తక్కువ తీసుకున్నట్టు అనిపిస్తాయి కానీ మనీ మాత్రం ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి అనుకోకుండా. నెక్స్ట్ ఇది గన్తో షూట్ చేస్తారు కదా బెలూన్స్ని, ఇది అనమాట. సో ఇప్పుడు ఎగ్జిబిషన్లో కామన్ కదా ఇవన్నీ. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు అయితే భలే క్యూట్గా ఆడుకుంటున్నారు. డుగ్గు ఇంత పెద్దగా అయ్యేసరికి నేను కూడా ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను, మంచిగా ఇలా ఆడిపిస్తాను. ఇప్పుడు చిన్న బాబు కాబట్టి ఎటు బయటికి తీసుకురాకూడదు కదా. భలే క్యూట్గా ఆడుకుంటున్నారు, భలే అనిపించింది వాళ్ళని చూస్తే. నెక్స్ట్ మనం ఇప్పుడే అసలు లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఫస్ట్ మొత్తం షాపింగ్ సెషన్ అనమాట. రాలేదు కదా. నెక్స్ట్ ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునే సెషన్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్. నెక్స్ట్ లోపలికి వెళ్ళాక చిన్న జాయింట్ వీల్ కూడా ఉందండి ఇక్కడ. చిన్న జాయింట్ వీల్ భలే క్యూట్గా ఉంది అసలు. దాన్ని అందుకే సపరేట్గా వీడియో తీసాను. అండ్ జాయింట్ వీల్, పెద్ద జాయింట్ వీల్, చాలా అంటే చాలా భయం. ఒక్కటేసారి ఎక్కాను నేను, అది ఒక్కసారికి అయిపోయింది. ఇంకా మళ్ళీ కూడా ఎక్కాలనుకుంటలేను. నెక్స్ట్ నేను జాయింట్ వీల్ దగ్గరికి వెళ్తున్నాను, అంటే అక్కడ దాకా వెళ్తున్నాను. నార్మల్గా పోస్టర్ కోసం, ఫోటో కోసం అని వెళ్ళాను. ఇప్పుడే ఇది స్టార్ట్ స్లో మోషన్లో నార్మల్గా ఇట్లా తీసాను అనమాట వీడియో. నాకు చాలా బాగా నచ్చింది, లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగా నచ్చింది అనమాట. సో అందుకే నార్మల్గా వీడియో తీస్తున్నాను. భలే ఉంది టోటల్గా ఎగ్జిబిషన్. అసలు దాని లోపలికి వెళ్ళగానే అది రకమైన జాయ్ అనమాట. ఎంజాయ్ చేశాను చాలా. సో ఇదనమాట మన ఎగ్జిబిషన్ బ్లాగ్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో చూడండి అనమాట, బయటకు వచ్చేసాను. సేమ్ ఉన్నాయని బయటకు వచ్చాక షూట్ చేశాను అనమాట. ఫస్ట్ అటు సైడ్ పెంగ్విన్స్ ఉన్నాయి కదా, సో ఇది అటు ఇన్ అనమాట, ఇటు అవుట్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐషు గ్రేస్ఫుల్ బ్లాగ్స్.